ఆత్మవిశ్వాసంతో పనిచేసే మనిషి ఎప్పటికైనా విజయం సాధిస్తాడు. అంటే మనకు మనపై నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉంటే అడ్డంకులు వచ్చినా భయపడకుండా ముందుకు సాగగలుగుతాం. అలాంటి వ్యక్తి తప్పక విజయం అందుకుంటాడు. ఇందుకు మనం ఉదాహరణగా మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారిని చెప్పుకోవచ్చు. డాక్టర్ అబ్దుల్ కలాం గారు రామేశ్వరం అనే చిన్న గ్రామంలో చాలా పేద కుటుంబంలో జన్మించారు. విద్యార్థిగా ఉన్నప్పుడు వారు పత్రికలు పంచుతూ చదువుకున్నారు. చుట్టూ ఉన్న చాలామంది ఈ స్థితిలో ఉండి పెద్ద శాస్త్రవేత్త అవడం కష్టం అని అనుకున్నారు. కాని కలాం గారికి మాత్రం తనపై తాను అపారమైన ఆత్మవిశ్వాసం ఉంది. అడ్డంకులు ఎంత వచ్చినా వెనకడుగు వేయలేదు. నిరంతరం కష్టపడ్డారు. ఫలితం భారతదేశానికి ప్రముఖ శాస్త్రవేత్త అయ్యారు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందారు. చివరికి భారతదేశ రాష్ట్రపతిగా సేవలందించారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసే మనిషి ఎప్పటికైనా విజయం సాధిస్తాడు. ఈ మాటను జీవితంలో నిజం చేసిన వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం గారు. నీతి: పరిస్థితులు చిన్నవైనా ఆత్మవిశ్వాసం పెద్దదైతే విజయం తప్పకుండా వస్తుంది. చాశ్రీ తెలుగు మోటివేషన్.